ఓం సత్యమం అండి. నమస్కారములు ఓం సత్యమం. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో ఇండియా అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది ఆయన తల్లి. మనము బ్రతకడానికని ఏం చేయాలి అంటే మనం జీవించడానికి మనం ఏం చేయాలి? ముందుగా పనులు చేయాలి. పనులు చేస్తే కమాన్ ఇండియన్ డబ్బులు వస్తాయి, ఇంటి నడుస్తుంది. అతను మాట్లాడతాం, అతను ప్రేమిస్తాం. ఈ మూడు కమాలమైన మాటలు. అందులో కోపం ఎందుకు మనకి? ఏమండి, మనకి ఎందుకండి కోపము? సిగ్గెందుకు? మొక్కమాటం ఎందుకు? ఈ మూడు మాటలు మనం తీసి బయట పారేవాళ్ళండి. మనకి కోపం వస్తుంది, సిగ్గు వస్తుంది, మొక్కమొట్టం వస్తుందంటే మన కోడి మాంసాలు, మేక మాంసాలు, పంది మాంసాలు, నక్క మాంసాలు ఇవన్నీ మాంసాహారాలు మనం భుజించినట్లే. ఎందుకంటే అవే మనకి ఈ కోపాన్ని మనకు తెప్పిస్తాయండి. ఇది సత్యమైన మాటలు. అయితే మన బుక్స్లో చదువుతున్నాం, జ్ఞానోపదేశం తీసుకుంటున్నాం, బాగా ఉంది, అంతా బాగానే ఉంది అక్కడ. కాకపోతే మన అంతరంగంలో ఒక జ్ఞానం ఉంది, అదొక దీపం. ఆ దీపంని మనము జాగృతి చేయాలి. ఆ జాగృతే దేవుడు, మనసు. ఆ మనసే పరమాత్మ, అమరాత్మ, ఆనందలోకం, స్వర్గలోకం. అలాగండి. ఆ జాగృతి మనం ఎన్నిటైనా చేస్తుండాలండి. మనం జ్ఞానోదయం తీసుకోవచ్చు అందరి దగ్గర కూడా. అందరి మాటలు బాగా ఉంటాయి. కాకపోతే కొందరు చెప్పిన మాటలు అనేసి ఆ దారిని పోతుంటారు. ఆ తర్వాత ఆలోచిస్తారు నన్ను ఏం చేశాను అనుకుని. కాకపోతే నీ లోపల, నీ హృదయంలో జ్ఞానం ఉంటుంది, ఒక దివ్య శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు తీయండి బయటికి. ముఖాముఖంలో రండి, సంఘర్షణ చెయ్యండి మీ బిడ్డలతో, సంవాదం ఆడండి మీ బిడ్డలతో, అంతరంగ మాట్లాడండి మీ బిడ్డలతో. మీ మాంసాహారాలు మానేసి అది చేయగలరు. మాంసాహారాలు తినుకుంటే మీరు సంఘర్షణ చేయలేదండి. నో, ఇప్పటికీ కాదండి. కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఏంటి తండుకోవడము ఇలాంటివే జరుగుతాయి. రక్తాలకి రావడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అక్కడ నుంచి జైలుకి వెళ్ళిపోవడము, రక్తాలు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవడము, ఇవే జరుగుతాయండి. ఇది సత్యమైన మాట. సంఘర్షణ చెయ్యండి. ఓం సత్యము.